ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువైన దేవుడు పరలోక రాజ్యము ఎంత గొప్పది, అదే విధముగా నరకములోనికి మానవ మాత్రుడు వెళ్ళకుండా దేవుడు ఏ విధంగా కాపాడుతూ ఉన్నాడు, మానవుడు ఎందుకని నరకానికి పోకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు అని ఈరోజు వాక్యంలో దేవుడు పలుకుతూ ఉన్నాడు. మానవులు మనందరము కూడా ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం? పరలోకానికి వెళ్ళాలనుకుంటాం. దేవుడు ఈ యొక్క భూలోకానికి ఎందుకోసం వచ్చాడు అంటే మనందరము కూడా చెప్పేటువంటిది మాట ఏమిటి అంటే, మనల్ని రక్షించడానికి, మన పాపాల నుండి మనలను విడుదల చేయటానికి వచ్చాడని చెప్తూ ఉంటాం. మన పాపాల నుంచి మనకు విడుదల దొరికింది, సరే, నీకు రక్షణను ఇవ్వడానికి వచ్చాడని చెప్తూ ఉంటాం. ఎక్కడి నుండి నీకు రక్షణ కావాలి? నీ పాపాల నుండి రక్షణ కావాలా? ఎక్కడి నుండి మనం రక్షణ పొందుకోవాలి? దేవుడు రక్షణ ఇస్తూ ఉన్నాడని చెప్తూ ఉన్నాం. ఆ రక్షణ ఎక్కడ మనకి ఎక్కడ దొరుకుతూ ఉన్నది రక్షణ అంటే దేవుడు పలుకుతూ ఉన్నాడు ఈరోజు వాక్యంలో. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 4వ అధ్యాయము 34వ వచనములో మనం చదువుకుందాం ఒకసారి. నజరేత్ ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏమిటి అంటే, యేసు ప్రభు ప్రార్థనా మందిరంలోనికి వెళుతూ ఉన్నాడు. ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేసుకుంటూ ఉండంగా అక్కడ ప్రార్థనా మందిరములో ఒకడు దయ్యం పట్టి కేకలు వేస్తూ ఉన్నాడు. కేకలు వేస్తూ ఆ దయ్యం పట్టిన వాడు యేసు ప్రభుతో పలికినటువంటి మాట ఇది 34వ వచనములో మనం చూస్తున్నాం. ఆహా, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరువో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. అది ఒక సాతాను, శరీరము లేనటువంటివి ఒక ఆత్మ. ఈ యొక్క భూలోకములో నివసించటానికి అర్హత లేనటువంటి ఒక ఆత్మ యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంది. నీవు ఎవరువో నేను ఎరుగుదును, ఏమని చెప్తూ ఉంది? నీవు దేవుని పవిత్రమూర్తివి అని పలికింది. సాతాను గ్రహించింది, మరి మానవులు మనం గ్రహిస్తూ ఉన్నామా? యేసు ప్రభు దేవుని కుమారులను గ్రహిస్తూ ఉన్నావా? యేసు ప్రభు నిన్ను రక్షించడానికి వచ్చాడు అని చెప్తూ ఉన్నావు. ఎక్కడి నుండి రక్షణ నువ్వు గ్రహించాలి? ఎందుకని అంటే సాతాను పలికినటువంటి మాట ఏమిటి అంటే, నజరేతు యొగు నివాసియగు యేసు ప్రభు, యేసు మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా అన్నాడు. మనం గ్రహించాలి. మమ్ము నాశనము చేయవచ్చితివా అన్నది. ఆ యొక్క ఆత్మ, ఆ యొక్క దయ్యం ఏమని పలుకుతున్నది అంటే, మమ్ము నాశనము చేయవచ్చితివా. యేసు ప్రభు మనల్ని నాశనం చేయడానికి వచ్చాడా? లేదు కదా. మరి సాతాను ఎందుకని ఆ మాట పలుకుతూ ఉన్నది? యేసు ప్రభు వచ్చినది సాతానును నాశనము చేయటానికి, మానవులను రక్షించటానికి. ఇప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మానవుని రక్షించటానికి, సాతానుని నాశనము చేయటానికి వచ్చాడు. అందుకనే పరలోకము వైపు నడిపింపబడాలి అంటే మనందరము కూడాను, ఇదిగో దేవుడు ఎక్కడి నుండి రక్షిస్తూ ఉన్నాడు? నాశనము నుండి మనలను రక్షించి పరలోకం వైపు నడిపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క చీకటి కోణాల నుండి మనం రక్షించి పరలోకానికి నడిపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క నరకాల నుండి మనకు విడుదల దయచేస్తూ, ఈ యొక్క నరకాల నుండి దేవుడు రక్షణను అనుగ్రహించి మనలను పరలోకానికి నడిపిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుల, మనం ఎక్కడి నుండి రక్షణ పొందుకుంటూ ఉన్నాం? నరకము నుండి. నరకములోనికి పోకుండా దేవుడు తన యొక్క రక్తాన్ని చిందించి, యేసు ప్రభు ఆ యొక్క రక్తము చేత ఒక అడ్డుగోడగా నిలబడి
మనలను నరకం వైపు చూడకుండా దేవుడు మనను పరలోకం వైపు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులా, మనందరము కూడా రక్షించబడుతూ ఉన్నాం. ప్రతిరోజు దివ్య సప్రసాదాన్ని, యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను మనం భుజిస్తూ ఉన్నాము కనుక మనం ప్రతిదినము రక్షించబడుతూ ఉన్నాము. కాబట్టి మన రక్షకుడు యేసు క్రీస్తు, రక్షించబడుతూ ఉన్నావు కాబట్టి నీవు పరలోకము వైపు నడిపించబడుతూ ఉన్నావు కాబట్టి పరలోక నివాసివి. కాబట్టి మనము ఇక నుండి కూడా పాపపు ఆలోచన పారద్రోలి, సాతాను యొక్క ఆలోచన పారద్రోలి, సాతానును మనము దూరంగా పెట్టుకొని ప్రభువును హత్తుకున్న ఎడల మనకందరికీ కూడా పరలోక రాజ్యము తథ్యం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.